కేశవులు 11 రూపాయలు వారి ఖైరతాబాద్ గణేష్ ధన్యవాదాలు. టీచర్ల వినోద్ కుమార్ వారి కుటుంబీకులు 51 రూపాయలు విరాళం సమర్పించుకున్నారు. మా ముందుకు నడుస్తున్న దయచేసి భక్తుల విజ్ఞప్తి, లైన్ ఆగింది, క్యూ లైన్ ఆగింది, ముందుకు నడవాలి. మీరు కూడా ముందున్న భక్తులు చెప్పండి ముందుకు నడవమని. మా లైన్ లో చిన్నపిల్లలు ఉన్నారు, దయచేసి తొందర నడవాలి ప్లీజ్, ముందుకు నడుస్తున్నారు. బొట్టపల్లి లిక్తాశ్రీ, బొట్టపల్లి పేరు సాయి 51 రూపాయలు సమర్పించుకున్నారు. బాబు ఈ చిన్నపిల్ల ముందు పడమ్మా, పాప పట్టుకుని ముందర పడట్టు. చిన్నపిల్ల ఎవరంటే కొంచెం ముందర పంపించండి. బజార్ ఘాట్ చైర్మన్ సంతోష్ కుమార్ జీ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వచ్చి ఇచ్చినారు. వారికి ఖైరతాబాద్ ధన్యవాదాలు. ముత్యాల రామ్మోహన్ వారి కుటుంబీకులు 201 రూపాయలు విరాళం సమర్పించుకున్నారు. గోడపల్లి రామస్వామి కుటుంబం 101 రూపాయలు విరాళం సమర్పించుకున్నారు. భీమర్ లక్ష్మి వారి కుటుంబీకులు 100 రూపాయలు విరాళం సమర్పించుకున్నారు. నడుస్తున్నారు చెప్పండి అమ్మా. మౌంట్గా 100 రూపాయలు సమర్పించుకున్నారు. నవీన అభిజిత్ 200 రూపాయలు 1 రూపాయి విరాళంగా సమర్పించుకున్నారు. కుటుంబీకులు సంతోష్ గారి కుటుంబీకులు 50 రూపాయలు. చెప్పండి. పుల్జన యాదగిరి వారి కుటుంబం 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కళ్యాణ వారి కుటుంబీకులు 110 రూపాయలు విరాళంగా సమర్పించుకున్నారు. వర్షిత ఇంకా అందరూ కుటుంబీకులు అందరూ కూడా 50 రూపాయలు సమర్పించుకున్నారు. రామ్ గౌడ్ వారి కుటుంబీకులు ఖైరతాబాద్ కైలాసానికి వచ్చి 501 రూపాయలు, వారి పిల్లలు అందరూ కూడా 501 రూపాయలు విరాళంగా ఇచ్చారు. మీ నారాయణరావు గారి కుటుంబీకులు 301 రూపాయలు విరాళంగా ఇచ్చారు. నరసయ్య కుటుంబీకులు ముదిరాజ్ 101 రూపాయలు విరాళంగా సమర్పించుకున్నారు. భక్తులు ముఖ్యంగా మీ చిన్నపిల్లల సొమ్ములు జాగ్రత్త. లైన్ లో చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం వాళ్ళకి ఎవరైనా కొంచెం దారి ఇచ్చి వెళ్ళిపోతారు. తొందరగా ముందుకు నడవాలమ్మా ప్లీజ్, ముందుకు నడుస్తున్నారు. నీలకంఠరావు వారి కుటుంబీకులందరూ కూడా 116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎంబి లక్ష్మయ్య వారి కుటుంబీకులు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రవీణ్ కుమార్ వారి కుటుంబీకులు 101 రూపాయలు విరాళంగా సమర్పించుకున్నారు. రాయమౌళి ప్రణీత వారి కుటుంబీకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఖైరతాబాద్ కైలాసానికి వచ్చి వారి పిల్లలు అందరూ 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. రాజశేఖర్ వారి కుటుంబీకులు 100 రూపాయలు. శ్రీనివాస్ వారి కుటుంబీకులు 101 రూపాయలు విరాళంగా సమర్పించుకున్నారు. భక్తులారా మీరేమి తెస్తున్నారు, విరాళాలు మైకులు చదివిపిస్తున్నారు,
మీరెవరు కూడా తప్పు కనుకోవద్దు. భక్తులిచ్చే ఈ విరాళాలపైనే ఇంత బ్రహ్మాండమైన ఉత్సవాలు కనీయని రీతిలో ఖైరతాబాద్ కైలాసంలో జరుపుకుంటాం. మీరేమైతే ఇస్తున్నారు, రూపాయి, 100 రూపాయలు, 10 రూపాయలు, 500, 5,000 కూడా ఇచ్చిన భక్తులు. ఈ వినాయకుడు భక్తుల వినాయకుడు, భక్తుల కట్న కానుకలపైనే, ఈ విరాళాలపైనే ఇంత బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతున్నాయని మనం చేస్తున్నాము. భక్తుడు 10 రూపాయలు విరాళం ఇచ్చారు. ముచ్చిరెడ్డి గారి కుటుంబీకులు 50 రూపాయలు విరాళం ఇచ్చారు. ముఖ్యంగా మీ చిన్న పిల్లలు సొమ్ములు, సెల్ ఫోన్ జాగ్రత్తని పదే చెప్తున్నాము. అలాగే మనందరం కూడా భక్తులందరూ కూడా పోలీసు వాళ్ళకి సహకరించాలి. వారు చెప్పే సూచనలు పాటిస్తూ మనందరూ కూడా ముందుకు నడుద్దాం. జై బోలో గణేష్ మహారాజకి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి, జై బోలో గణేష్ మహారాజకి, బోలో విఘ్నేశ్వర భగవానికి. మండపం ఎదుర్కొన్న భక్తుల విజ్ఞప్తి అమ్మా, ముందుకు నడుస్తున్నారు. వినాయకుడు ఎదుర్కొన్న భక్తుల విజ్ఞప్తి, నేను బైక్ లో చెప్తున్నా, ఎవరంటే లేరు, ముందుకు నడవాలి. లైన్ లో చిన్న పిల్లలు ఉన్నారు, లైన్ లో చిన్న పిల్లలు ముందుకు నడుస్తున్నారమ్మా. ముందున్న భక్తుల విజ్ఞప్తి, మండపం ఎదుర్కొన్న భక్తుల విజ్ఞప్తి, ముందు నడవాలి. చెరుకు కరుణాకర్ గారు, వారి కుటుంబీకులు అందరూ కూడా వారి పిల్లలందరూ 101 రూపాయి విరాళం ఇచ్చారు. పంచా చంద్రకాంత్, వారి కుటుంబీకులు అందరు 50 రూపాయలు విరాళం ఇచ్చారు. నడవాలి, ముందుకు నడుస్తున్నది. కొబ్బరికాయలు ఇక్కడ కొడతారమ్మా. కొబ్బరికాయలు కవర్ల నుంచి బయట తీయండి. 900 కొడతారు. మీకు లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో కూడా కొడుతున్నారు. 2 లైన్లో క్యూ లైన్ ఉన్నాయి కదా, అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. నా శ్రీకాంత్ అన్న ఫోటోగ్రాఫర్ కూడా ఫోటోలు బాగా భగవంతుని మంచిగా తీశారు. వారికి ధన్యవాదాలు చేస్తున్నాము. ముందు నడవాలి, భక్తులు ముందుకు నడుస్తున్నారమ్మా. మనం ముందు నడుస్తున్నాను. భక్తులు ఆగిపోయినా ఆగొద్దమ్మా, సెల్ఫీలు ఫోటోలు ఎక్కువ తీస్తున్నారు అక్కడ. ఆగిరా అమ్మ, పక్క నుంచి నడుస్తున్నారు, ముందు నడవాలి. గజన్ లక్ష్మణ్ గారు, వారి కుటుంబీకులు 201 రూపాయలు విరాళాన్ని సమర్పించుకున్నారు. రాజశేఖర్ కుటుంబీకులు 100 రూపాయలు విరాళాన్ని సమర్పించుకున్నారు. శ్రీనిధి, వారి కుటుంబీకులు 100 రూపాయలు విరాళాన్ని సమర్పించుకున్నారు. మోహన్, వారి కుటుంబ